బేబీ జోడీ సీజన్ 2 పేరుతో వస్తున్న ఒక డాన్స్ ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని భాగం చేసి షోను నిర్వహిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 9 లో మంచి గుర్తింపు సంపాదించుకున్న డిమాన్ పవన్, రీతు చౌదరిల జోడీగా చేసేశారు. నిజానికి ఆ షోలో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కంటే వీళ్ళిద్దరి జోడీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక అందులో డిమాన్ పవన్, రీతు చౌదరి ఇద్దరు ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాలోని ఏ వచ్చి బేపై వాలే అనే సాంగ్ మీద డాన్స్ చేశారు. దానికి మిగతా కంటెస్టెంట్స్ అందరూ కేవలం 2-3 మార్కులు మాత్రమే ఇవ్వడంతో రీతు చౌదరి ఒక్కసారిగా వాళ్ళందరి మీద ఫైర్ అయింది. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వార్తలోకి వెళితే, ఎంత మంచిగా డాన్స్ వేసినా కూడా మీరు ఏదో ఒక కారణం చెప్పి అంత తక్కువ మార్కులు ఇవ్వడం అనేది సరైనది కాదు అంటూ ఆమె ఆ షో నుంచి వెళ్లిపోయారు. నిజానికి రీతు చౌదరి, డిమాన్ పవన్ చేసిన స్టెప్లు ప్రోమోలో అయితే బాగానే ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, వాళ్ళు ఎందుకని అలాంటి మార్కులు ఇచ్చారు అనేది షో మొత్తం చూస్తేనే క్లారిటీ వస్తుంది. ఇక ఏదేమైనా కూడా రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కూడా అల్లరి చిల్లరిగా ఉంటూ తనకు నచ్చినవి మాట్లాడుతూ నచ్చని విషయాలను ఖండిస్తూ వచ్చింది. ఇక్కడ కూడా తాను అలాగే రెస్పాండ్ అవ్వడం పట్ల పలువురు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది బిగ్ బాస్ హౌస్ కాదు, డాన్స్ షో కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండాలి. అలాగే అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని డాన్స్ మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే అవతలి కంటెస్టెంట్స్ ఇచ్చే విమర్శలను తిప్పుకొట్టిన వాళ్ళం అవుతామంటూ సోషల్ మీడియాలో ఆమె మీద కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఏదేమైనా కూడా ఈ వారం ఈ షో చాలా రసవత్తరంగా సాగబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.